హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చి నేను భోగి రోజు అప్లోడ్ చేయాలన్నమాట. టైం లేక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మేము ఆ రోజు కళ్యాణం చేయించుకున్నాం అనమాట, కృష్ణుడిది గోదాదేవిది. చూసేయండి. మనం అందరం కూడా మగవాళ్ళండి ఆడవాళ్ళండి అందరూ కూడా స్త్రీలుగా భావించి ఆయన ఒక్కడే పురుషుడు. మనం ప్రకృతి స్వరూపంగా ఆయన తాలూకా పాద పద్మాల దగ్గరికి చేరడమే గోదా రంగనాథుల కళ్యాణం యొక్క ఆంతర్యం. శ్రీరంగపట్నంలో చక్కగా కూడా విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో శ్రీరంగనాథుడికి పూలు దండలు పుట్టి నిత్యం కూడా స్వామి సేవ చేసేటువంటి ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో లక్ష్మీ అంశతో గోదాదేవి జన్మించి 30 రోజుల పాటు నిరంతరమై కూడా అఖండమైనటువంటి ప్రబంధమైనటువంటి తిరుప్పావై అనేటువంటి ప్రబంధ రూపంలో ప్రతి నిత్యము కూడా కృష్ణుణ్ణి వర్ణిస్తూ కృష్ణుడి తాలూకా చిత్తాన్ని తన చిత్తంగా భావించి కృష్ణుడు తప్ప అన్యులు లేరు, కృష్ణం మమ శతః, కృష్ణుడిని నేను సగురుగా భావిస్తున్నానని సగురుగా భావించడం వేరు, భావించినటువంటి దాన్ని ఆ భావనతో పాటుగా తాను ఏమి తయారు చేసినా, పూలమాల తయారు చేయనియండి లేదా నైవేద్యం చేయనియండి, ఏది చేసినప్పటికీ ఈ పూలమాల కృష్ణుడికి సరిపోతుందో లేదో, లేక ఈ యొక్క మనం చేస్తున్నటువంటి ఈ సేవ అనేటువంటిది కృష్ణుడు సరిపోతుందో లేదో అని నిరంతరం తప్పిస్తూ ఉన్నటువంటి గోదాదేవి ఆ కృష్ణుడిని ఏ విధంగా చేరుకున్నది, తానొక్కటే చేరుకోకుండా తనతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సకలమైనటువంటి మహిళామూర్తుల్ని కూడా ఏ విధంగా అంటే ఆ మహిళామూర్తులందరినీ కూడా చిలుకల రూపంలో భావించి చిలుకలన్నీ కూడా ఏ విధంగా అయితే కూటికి చేరుకుంటాయో ఆ విధంగా ఈ చిలుకలన్నింటినీ కూడా కృష్ణుడు అనేటటువంటి పరమాత్మ యొక్క సామీప్య సారూప్య సాయుధ్యమైనటువంటి శాశ్వత స్థానం ఏదైతే ఉన్నదో ఆయన పాదాలు చాచాలు అనేటువంటి తపన ఆ యొక్క గోదాదేవిలో కనిపిస్తుంది. మానవుడుగా కూడా మా చక్కగా కూడా పుట్టేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలా తరించాలి, తరించడం వల్ల ఎలా అవుతుంది, తరుస్తూ ఉంటే అంటే మనం సాధారణంగా చాలా మంది 9 రోజుల పాటు మేము పూజ చేసామండి, భగవంతుడు కరుణించలేదండి. 9 రోజులు చేసిన వాళ్ళు 10 రోజులు చేయొచ్చు కదా, చేయరు. 9 రోజులు చేయగానే భగవంతుడు కరుణించలేదండి అనుకుంటాం. మనం 9 రోజులకే కరుణించేస్తున్నా భగవంతుడు. ప్రారంభ ఆగానే సంచిత కర్మల నుంచి వస్తున్నటువంటి పాపరాశి మొత్తాన్ని భగ్నం చేశాక భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. కనుక ఆ విధమైనటువంటి సాక్షాత్కారం ఏదైతే ఉన్నదో ఆ సాక్షాత్కారం పొందడం కోసం అని చెప్పేసి గోదాదేవి మనందరికీ మార్గనిర్దేశం చేసింది. ఆవిడ లక్ష్మీ స్వరూపిణి, లక్ష్మీదేవి వంశతో భూలోకంలో జన్మించినటువంటిది. కాబట్టి ఆవిడ కృష్ణుని పొందడానికి మార్గం ఆవిడ సులభం. కానీ మనం సంసారంలో ఉంటున్నటువంటి మనం సంసారాన్ని దాటి ముందుకు వెళ్ళలేము. సాగరంలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత పొలంలో వెళ్తున్నాం, సముద్రం మధ్యలోనికి వెళ్ళాం అనుకుందాం, అది అటు వెళ్ళగలమా ఇటు వెళ్తామా? ఎటు వెళ్ళాలన్నా ఒకటే దూరం. కాబట్టి ఈ యొక్క సంసార సాగరంలో నుంచి మానవులు భగవత్ భక్తి వైపు ఎలా మరలుతారు అని నిరూపించినటువంటి గోదాదేవి ఈ రోజున ఆయన చేసినటువంటి చక్కనైనటువంటి ఈ తిరుప్పావే వల్ల కానీ లేదు అనుకుంటే ఈ 30 రోజుల పాటు ధనుర్మాస దీక్ష వల్ల కావచ్చు ప్రత్యక్షంగా రంగనాథ స్వామి వారి ప్రత్యక్షమై విష్ణు చిత్తుడినే తన మామగారిగా భావించి ఆనాడు సముద్రాన్ని మామగారిగా భావించి లక్ష్మీదేవిని ఏ విధంగా అయితే చేపట్టారో ఆ రంగనాథ స్వామి శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామి వారు మానవ కాంతను వివాహం చేసుకున్నటువంటి శుభ సందర్భం ఈ భోగి రోజు. అయితే అందులో భాగంగా మన యొక్క కృష్ణ గోవర్ధన పర్వతగిరి స్వామి వారి యొక్క దేవాలయంలో మన యొక్క రంగనాథ గోదాదేవి కళ్యాణంలో భాగంగా వేద పండితులు చక్కగా శుభవచనాలతో సువచనాలు పలికి తదుపరి కూడా ఆజ్య పూజ్యో గణాధిప, ఏ పూజ చేసినా ఏం చేసినా మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా కూడా ముందుగా విఘ్నేశ్వర ఆరాధన చెయ్యనది. ఆ పూజా కార్యక్రమం చేస్తే ఫలితం రాదు కానుక ముందుగా విఘ్నేశ్వర పూజ, విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత భగవత్ పుణ్యాహ వచనము, పుణ్యాహ వచనం అంటే పుణ్యం కోసం చేసేటటువంటి మాటను పుణ్యాహ వచనం అంటారు. గంగా యమున నర్మదా అదే విధంగా లేక గంగా యమున సరస్వతి 3 నదుల్ని కలిపి అనుస్వతం చేసి వాటి ద్వారా వచ్చేటువంటి నీటిని
వాళ్ళ మీద ప్రోక్షణ చేసుకుని తదుపరి మన మీద ప్రోక్షణ చేసి ఈ యొక్క కార్యక్రమానికి సంసిద్ధం చేసి తదుపరి రక్షాసూత్ర ధారణ కార్యక్రమం చేశారు. రక్షాసూత్రములు, రక్షాసూత్రం అంటే ఏంటి? కంకణాలు ఉంది అంటారు. వేరే మంత్రి గారి కంకణాలు అంటే మన అందరి చేతులకు కంకణాలు ఉన్నాయా అంటే గురువు గారికి ఉంటాయి కానీ మామూలు మన వారికి ఉండదు కనుక చక్కగా కూడా రక్షాసూత్రములు అంటే శరీరానికి రక్షణ ఇచ్చినట్టు. అందరి వరకు ఏదో యజ్ఞోపేత వస్తుంది. ఆ యజ్ఞోపేతాలు ఒకసారి అందరూ కూడా చేయవేసి దండం పెట్టుకోండి. స్వామివారు వస్తూ ఉన్నారు. ఆ రక్షా సూత్రములు, రక్ష అంటే శరీరానికి, సూత్రము అంటే దారము. సో నేనైతే భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను నా ఫ్యామిలీతో. మీరు ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.